తెలుగు కపుల్ 2027 పేరుతో ఆ దంపతులిద్దరూ గలీజ్ దందాకు తెరలేపారు. వారి రాసలీలలు లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ బిజినెస్ చేస్తున్నారు. ఆన్లైన్ లో యువతకు గాలం వేస్తూ తమ కామ క్రీడలను క్యాష్ చేసుకుంటున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున బట్టబయలైన ఆ దంపతుల లైవ్ సెక్స్ దందా గురించి ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్లోని బాగంబర్పేట్ పరిధిలో మల్లికార్జున్ నగర్లో ఇద్దరు దంపతులు నివసిస్తున్నారు. ఆన్లైన్లో అశ్లీల వీడియోలు అప్లోడ్ చేయడంతో పాటు లైవ్ చాటింగ్లు చేస్తూ లక్షల రూపాయలు సంపాదించాలని స్కెచ్ వేశారు ఆ దంపతులు. అనుకున్నదే తడువుగా హై రిజల్యూషన్ కెమెరాలతో పాటు లైవ్ స్ట్రీమింగ్ కావాల్సిన పరికరాలను కొనుగోలు చేశారు. ఏకంగా ఇంటి టెర్రస్ పైనే పరదాలు కట్టి పెద్ద సెటప్ వేశారు. ఇక నిత్యం కెమెరా ఎదుట ఆన్లైన్లో శృంగారం చేయడం మొదలెట్టారు ఆ దంపతులిద్దరు. తర్వాత ఆ ఫుటేజ్ ని వెబ్సైట్లో అప్లోడ్ చేయడంతో ఆ వెబ్సైట్ నుంచి వారి బ్యాంకు ఖాతాలో నేరుగా డబ్బు జమ అయ్యేది. అలా వారి దందా 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగింది. కానీ ఆ దంపతులిద్దరూ అక్కడితో ఆగకుండా ఏకంగా ఆన్లైన్లో లైవ్ సెక్స్ స్ట్రీమింగ్ చేయడం మొదలెట్టారు. యువతను టార్గెట్ చేస్తూ ఆన్లైన్లో ప్రచారం నిర్వహించారు. శృంగారం చేస్తుండగా నేరుగా చూస్తారా అంటూ గాలం వేశారు. ఆఫ్లైన్ వీడియోలకు ఓ రేటు, లైవ్ స్ట్రీమింగ్ కు ఓ రేటర్ని ధర నిర్ణయించి ఒక్కో కస్టమర్ వద్ద 1000 నుంచి 2000 రూపాయల వరకు ఛార్జ్ చేసేవారు. అయితే ఆ దంపతుల లైవ్ సెక్స్ స్ట్రీమింగ్ దందా గురించి ఓ కానిస్టేబుల్ కు తెలిసింది. దాంతో ఆ కానిస్టేబుల్ వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. వారి ఆదేశాలతో ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆ దంపతుల ఇంటిపై దాడి నిర్వహించి ఇద్దరిని అదుపులో తీసుకున్నారు. లైవ్ సెక్స్ చాట్ కు ఉపయోగించిన కెమెరాలు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వారిపై ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. తర్వాత దంపతులిద్దరిని అంబర్పేట్ పోలీసులకు అప్పగించారు ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.